భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలంలోని యామన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సుమారు 400 మంది యామనపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ చేసిన పనులకు కొలతలు లేవు, గిట్టుబాటు కాని కూలీ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని 100 నుంచి 150 రూపాయల వరకు అకౌంట్లో పడ్డాయని తెలిపారు. గత వారం రోజుల పనులు కల్పించి మిగతా రోజుల పనులు లేవని చెప్పారని, పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పించాలని చెబుతున్నప్పటికీ వారి మాట పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పనులు కల్పించి న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఏమన్పల్లి ఉపాధి హామీ కూలీలు గత వారం చేసిన పనికి కొలతకు రావడం లేదు. టీఏ కానీ మేడం కానీ వచ్చి కొలుచుకోలేదు ఇప్పటి వరకు. ఈ వారం మళ్ళీ ఇదే చెట్లు పని పెట్టిర్రు నల్లజర్లో. ఈ వారం పనికి వచ్చేసరికి 2 రోజులు, ఈ రోజుకు 2 రోజులు అయినాయి. ఈ రోజు డబ్బులు లేవు, రేపటి నుండి పనికి రాకండి అంటుండ్రు. అసలు విషయం ఏంటో అది మాకు తెలవాలంటే ఎవరు మాకు స్పందించట్లేదు, ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. మాకు ఇప్పుడు మేడం రావాలి, టీఏ రావాలి, ఏపీఓ రావాలి, మాకు సమాధానం చెప్పే వరకు ఇక్కడికి లేచేది లేదు. వాళ్ళు రాని ఎడలా స్పందించని ఎడలా ఇడికెళ్ళి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయి ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీ సరిపడా డబ్బు పడట్లేదు. రోజుకు ఒక రోజు గంటకి 100, 120 రూపాయలు పడుతున్నాయి. 300 రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ 100, 120 రూపాయలు పడుతుంది. ఎందుకు ఇట్లా జప్యం జరుగుతుంది? కూలీలు ఎందుకు నష్టం చేస్తారో అర్థం కావట్లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ పోయిన కూలీలందరూ సిద్ధంగా ఉన్నారు. వచ్చిన కూలీలందరూ ఉన్నారు. 400 మంది, సుమారుగా 400 మంది కూలీలు ఇక్కడ నష్టపోతున్నారు. ఈ గత 4 రోజులు పని లేకపోతే నష్టపోతారు. కంపల్సరీ దీని మీద స్పందించి 4 రోజులు పని, ఈ 400 మందికి 4 రోజుల పని కంపల్సరీ కల్పించాలని